శుభోదయం. నారుమచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున నాన్న మీ కాలంలో, ఇదండి శీర్షిక కుసుమం. నాన్న మీ కాలంలో. నాన్న మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు, విమానాలు లేవు, ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు, మరి ఏసీలు లేవు, లగ్జరీ కార్లు లేవు, మొబైల్ ఫోన్లు లేవు. మీరెలా బతికేవారు అని ఒక కొడుకు తన తండ్రిని అడిగాడండి. వెంటనే ఆ తండ్రి ఒక చిరునవ్వు నవ్వి అబ్బాయిని దగ్గర తీసుకొని, మీ తరం వారు ఈ రోజుల్లో ఎలాగైతే ప్రార్థన లేకుండా, మర్యాద లేకుండా, ఓ ప్లానింగ్ అంటూ లేకుండా, క్రమశిక్షణ లేకుండా, పెద్దల ఎడల గౌరవం అనేది లేకుండా, మన చరిత్రపై అవగాహన లేకుండా, కుటుంబ విలువలపై ఏమాత్రం పట్టింపులు కానీ, గౌరవం కానీ లేకుండా, ఏ మోరల్స్ లేకుండా, మోరల్ వాల్యూస్ లేకుండా రోజులు ఎలా గడిపేస్తున్నారు. మేము ఆ మోరల్స్ అన్నీ పాటిస్తూ ఆనందంగా ఆ రోజుల్లో జీవించాము అని చెప్పి తండ్రి చెప్పాడు. మేము మీలాగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు. పాఠశాలల వేళలు అయిన తర్వాత చీకటి పడేదాకా ఆడుకున్నాం. టీవీలు మా ఇంట్లో లేవు, మేము చూడలేదు కూడా. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో ఆనందంగా గడిపాం. దాహం వేస్తే కుళాయి నీరు తాగేవాళ్ళం, బావి నీరు తాగేవాళ్ళం. బాటిల్ నీరంటే మాకేంటో కూడా తెలియదు. నాన్న, ఒకే గ్లాసులో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడూ జబ్బులు రాలేదు నాయన. 3 పూటల అన్నమే తిన్నా మాకు ఉపకాయ శరీరం రాలేదు తెలుసా. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తిన మాకు కీళ్ళ నొప్పులు రాలేదు. మరి సొంత ఆట వస్తువులు తయారు చేసుకొని ఆడుకున్నాం. అష్టాచెమ్మ ఆడుకున్నాం, ఏడు పెంకులాట ఆడుకున్నాం, కోతి కొమ్మచ్చి ఆడుకున్నాం, వైకుంఠపాళి ఆడుకున్నాం. మరి బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా ఉన్నాము. పిలవకపోయినా సరే స్నేహితులకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మిఠాయిలు, తినుబండారాలు లాగించేసేవాళ్ళం. మావి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అయినా వాటి వెనుక ఎన్నో ఎన్నో మధుర స్మృతులు దాగి ఉన్నాయి నాయన. మరి బహుశా మా తల్లిదండ్రులు చెప్పింది ఆచరించిన చివరితరం మేమే అయి ఉంటాం. అవునేమో అనిపిస్తుంది. మా వారసులు శాసించింది పాటించే మొదటి తరం కూడా మాదే కావచ్చు. అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి, అంటే మీ మెకానిక్ లైఫ్కి యథాశక్తి సహాయపడుతున్నాం. ఇప్పటికీ కాస్త కూస్తో ఈ ముసలి వయసులో కూడా మేము ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళం నాయన. అందుకే మా రిక్వెస్ట్ కానీ, మా విన్నపం కానీ మీకు చెప్పేది ఏంటంటే ఒక్కటే ఒకటి. భూమిపై నుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాల నుండి ఎంతో కొంత మా నుండి మీరు నేర్చుకోమని అడుగుతున్నాను. మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు చెప్పుకుంటున్నాము. మేము చాలా పెంచడం చేతగాని ఈ సమాజంలో మేము మా పేరెంట్స్ మమ్మల్ని ఎలా పెంచారో అలా పెంచడం మా వల్ల మీ విషయంలో అయితే సాధ్యం కాలేదు. మేము అలా పెంచడం చేత కానీ ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులను కూడా మేమే అయిపోతున్నాయన. ఇదండి ఆ తండ్రి ఇచ్చిన ఆన్సరు. నాన్న చెప్పిన
సమాధానాలకు నిశ్చేష్టుడై వినటం తప్ప ఏమీ చేయలేకపోయాడు ఆ పిల్లాడు. స్వస్తి భవదీయుడు నాలుమించి.